శుక్లకృష్ణే గతే హ్యేతే జగతః శాశ్వతే మతే ఏకయాయాత్యనావృత్తిం అన్యయా వర్తతే పునః. పైన చెప్పబడిన శుక్ల మార్గము కృష్ణ మార్గము ఈ జగత్తులో శాశ్వతంగా ఉంటాయి. శుక్ల మార్గంలో పయనిస్తే జన్మ ఉండదు, కృష్ణ మార్గంలో పయనిస్తే తిరిగి జన్మ ఉంటుంది. అసలు విషయము ఈ శ్లోకంలో వివరించాడు. ఉత్తరాయణము దక్షిణాయనము రెండూ ఈ లోకంలో ఉన్నాయి. ఉత్తరాయణము 6 నెలలు, దక్షిణాయనము 6 నెలలు. ప్రతి ఆయనంలో ప్రతి నెలలోనూ శుక్లపక్షము కృష్ణపక్షము 2 వస్తుంటాయి. అంటే ఉత్తరాయణము శుక్లపక్షంలో మరణిస్తే తిరిగి జన్మ ఉండదని, అలాగే ఉత్తరాయణము కృష్ణపక్షంలో మరణిస్తే తిరిగి జన్మిస్తాడని, అలాగే దక్షిణాయనము శుక్లపక్షంలో మరణిస్తే తిరిగి జన్మ ఉండదా, కృష్ణపక్షంలో మరణిస్తే జన్మ ఉంటుందా అనే సందేహాలకు సమాధానమే ఈ శ్లోకము. వాడుక భాషలో ఉత్తరాయణము దక్షిణాయనము శుక్లపక్షము కృష్ణపక్షము అంటే కాలానికి సంబంధించినవి. ఇక్కడ వీటిని అంటే జ్ఞాన మార్గము అజ్ఞాన మార్గం అనే వాటికి అన్వయించుకోవచ్చు. అసలు విషయం ఈ శ్లోకంలో వివరించాడు. ఉత్తరాయణము దక్షిణాయనం 2 ఈ లోకంలో ఉన్నాయి. ఉత్తరాయణము 6 నెలలు, దక్షిణాయనము 6 నెలలు. ప్రతి ఆయనంలోని ప్రతి నెలలో శుక్లపక్షము ఉత్తరాయణము అన్నా శుక్లపక్షము అన్నా జ్ఞాన మార్గమని, దక్షిణాయనము అన్నా కృష్ణపక్షము అన్నా అది అజ్ఞాన మార్గమని గ్రహించాలి. జ్ఞాన మార్గము అంటే శాస్త్రములు అధ్యయనము చేయడము, జ్ఞానము సంపాదించడము, దానిని ఆచరణలో పెట్టడము, నిష్కామ కర్మలు చేయడము, మనసును ఆత్మలో లీనం చేయడము, ఆత్మజ్ఞానము తెలుసుకోవడము. ఈ మార్గంలో ప్రయాణిస్తే మరలా జన్మ అంటూ ఉండదు, జన్మరాహిత్యం కలుగుతుంది. ఇంకా అజ్ఞాన మార్గం అంటే కేవలం శ్రద్ధ భక్తి లేకుండా ఆడంబరం కోసము, తన కోరికలు తీరడం కోసము భగవంతుని పూజించడము, అవసరాలకు మాత్రమే పరమాత్మ గుర్తుకు రావడము, ఆర్తులు అర్ధార్థులు అని ఇంతకు ముందే మనకు చెప్పాడు కృష్ణుడు. అటువంటి వారు అజ్ఞానంతో కర్మలు చేస్తూ ఆ కర్మల ఫలములను అనుభవించడానికి మరలా జన్మలు ఎత్తుతుంటారు. ఇదే కృష్ణ మార్గం. జ్ఞానము ప్రకాశవంతమైన దారి, అజ్ఞానము చీకటి దారి. ఈ మార్గాలు ఎవరూ ఏర్పరచలేదు. శాశ్వతే అంటే అనాది నుండి 2 మార్గాలు శాశ్వతంగా ఈ లోకంలో ఉన్నాయి, స్వతసిద్ధంగా ఏర్పడ్డాయి. జ్ఞాన మార్గమని ప్రకాశవంతమైన వెలుగుతో కూడిన మార్గంలో ప్రయాణం చేసి ముక్తి పొందుతావో, అజ్ఞాన మార్గమని చీకటి మార్గమును ఆశ్రయించి పునర్జన్మలను పొందుతావో నీ ఇష్టము. ఛాయస్ మనకే వదిలేశాడు పరమాత్మ. ఇప్పుడు మనము మన తెలివిని ఉపయోగించి ముక్తిని కోరుకుంటామో మరలా జన్మలను కోరుకుంటామో మనమే నిర్ణయించుకోవాలి. అంతేకాని జీవితాంతము చేయకూడని పనులు చేసి ఉత్తరాయణము శుక్లపక్షంలో పోతే మోక్షము రాదు. అలాగే జీవితాంతం పవిత్రంగా బతికి దక్షిణాయనము కృష్ణపక్షంలో పోతే పునర్జన్మ రాదు. జనన మరణాలు మన చేతిలో లేవు. కాబట్టి మనం నిష్కామ కర్మలు చేసి శాస్త్రములను చదివి విని గురువుల వద్ద జ్ఞానము సంపాదించి ప్రకాశవంతమైన మార్గంలో నడవాలే గాని ఎల్లప్పుడూ ప్రాపంచిక విషయములలో విషయ భోగములలో మునిగి తేలుతూ అజ్ఞానాంధకారంలో పడిపోయి చీకటి దారిలో ప్రయాణం చేయకూడదు. నైతే శృతి పార్థ జానన్ యోగీ ముహ్యతి కశ్చన తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున. ఓ అర్జున, పై శ్లోకములలో చెప్పబడిన 2 మార్గముల గురించి ఎవరూ చక్కగా తెలుసుకుంటారో వారు ఈ ప్రాపంచిక మోహము మాయలో పడరు. నీవు కూడా ఈ మోహంలో పడకుండా నీ కర్తవ్యంను నిర్వర్తించు. ఉత్తరాయణం అంటే మనకు సంక్రాంతి పండగ, కోడి పందాలు, ఎడ్ల పందాలు, గాలిపటాలు, కనుమనాడు పంటి కింద కటుక్కు మనిపించడానికి అంతులేని జీవహింస చేయడము, అక్కడి నుంచి అబ్బో ఎండలు, పవర్ కట్టు, ఇదే కథ ఉత్తరాయణం. దక్షిణాయనం అంటే వినాయక చవితి విగ్రహాలు, అవి పెట్టడానికి చందాలు, నిమజ్జనాలు, బందోబస్తులు, శరన్నవరాత్రులు, దసరా అమ్మవారు, దీపావళి టపాకాయలు, ముక్కోటికి జనవరికి 1కి బ్లాకులో అన్న టికెట్ కొని తిరుమలేశుని దర్శనం చేసుకొని పుణ్యం మూట కట్టుకోవడము ఇవే మనకు తెలిసింది. అలాగే శుక్లపక్షంలో వెన్నెల, కృష్ణపక్షంలో చీకటి, ఇది మనకు తెలిసిన జ్ఞానము. భగవద్గీత అందుబాటులోకి వచ్చి 1000 సంవత్సరాలు గడిచినా మనకు ఈ శ్లోకాలు అర్థం కావడం లేదు. అర్థం చేసుకోవడానికి కనీస ప్రయత్నం కూడా చేయడం లేదు. ఎదురుగా ప్రకాశవంతమైన మార్గం కనిపిస్తుంటే ఆ మార్గాన పోకుండా నేను చీకటి దారిలోనే పోతాను అని వాడిని మనం ఏమంటాము? మూర్ఖుడు అంటాము. అలాగే ఉత్తరాయణము శుక్లపక్షము అనే ప్రకాశవంతమైన మార్గాలు మనకు ఏర్పరిచి ఆ మార్గాన ప్రయాణం చేయమని మనకు పరమాత్మ నిర్దేశిస్తే
మనం మాత్రము దక్షిణాయనము, కృష్ణపక్షము అనే చీకటి మార్గాలను ఎంచుకుంటున్నాము. ఇప్పటికైనా మనం ప్రయాణించే మార్గము మంచిది కాదు అని గ్రహించి ప్రకాశవంతమైన మార్గంలో ప్రయాణం చేయడానికి ప్రయత్నం చేయాలి. అందుకే కృష్ణుడు అంటున్నాడు, ఈ రెండు మార్గాలు తెలిసిన వాళ్లకు ఎటువంటి మోహము ఉండదు, యోగయుక్తుడు అవుతాడు. అర్జున, నీవు కూడా ఈ రెండు మార్గాల గురించి తెలుసుకొని యోగయుక్తుడవుగా అని అర్జునుడికి సలహా ఇచ్చాడు పరమాత్మ. ఇది అర్జునుడికి మాత్రమే కాదు, సకల ప్రపంచానికి, సమస్త మానవ కోటికి ఇచ్చిన సలహాగా పరిగణించాలి. ప్రతివాడు ఏది మంచిది, ఏది చెడ్డది, ఏది అమృతము, ఏది విషము, ఏది చేయాలి, ఏది చేయకూడదు అని తన విచక్షణా జ్ఞానం ఉపయోగించి తెలుసుకోవాలి. అజ్ఞానంలో నుండి అంటే చీకట్లో నుండి బయటపడి జ్ఞానం వైపుకు అంటే ప్రకాశం వైపుకు తిరగాలి. ఆత్మ అనాత్మ గురించి తెలుసుకోవాలి. సుఖ దుఃఖముల గురించి తెలుసుకోవాలి. భేద బుద్ధిని విడిచిపెట్టాలి. దీనికంతటికీ కావలసింది విచక్షణా జ్ఞానము. ముందు దానిని సంపాదించాలి. అప్పుడు పరమాత్మ గురించి తెలుస్తుంది, మోహం నుండి బయటపడేస్తుంది. ఈ మార్గాలు ఎప్పటి నుంచి ఉన్నాయి అంటే శాశ్వతే, అంటే శాశ్వతంగా ఉన్నాయి. సృష్టి మొదలు అయినప్పటి నుండి ఉన్నాయి. ఎవరూ ఏర్పరచలేదు, స్వతసిద్ధంగా ఏర్పడ్డాయి. వాటిని అనుసరించడమే మన కర్తవ్యము. కానీ ఎవరూ ఈ రెండు మార్గాల గురించి ఇన్ని యుగాలు తెలుసుకోలేదు. కొంతమంది మాత్రము శుక్ల మార్గంలో ప్రయాణం చేస్తూ చాలామంది కృష్ణ మార్గాన్ని ఎన్నుకున్నారు. కేవలం వారిలో ఉన్న అజ్ఞానము, తెలియనితనము, మాయ మరికొంతమంది జీవితాంతం కృష్ణ మార్గంలో ప్రయాణం చేసి 60 ఏళ్ల తర్వాత శుక్ల మార్గం వైపు మళ్ళుతారు. కానీ అంతలోనే జారిపోతారు, మరలా కృష్ణ మార్గంలోకి ప్రవేశిస్తారు. కాబట్టి ప్రకాశవంతమైన శుక్ల మార్గంలో ప్రయాణించడము అంటే ఒక రోజు, ఒక నెల, ఒక సంవత్సరంలో పూర్తి అయ్యే క్రాష్ కోర్సు కాదు. అన్ని కాలములలోనూ నిరంతర అభ్యాసం చేయాలి. అందుకే సర్వేషు కాలేషు అని అన్నారు. అప్పుడే సాధకుడు యోగయుక్తుడు అవుతాడు. కనీసం కొన్ని జన్మల తర్వాత అన్నా మోక్షం రావడానికి ప్రయత్నం చేస్తాడు. అటువంటి ప్రయత్నం నీవు కూడా చెయ్యి అని కృష్ణుడు అర్జునుడికి జ్ఞానబోధ చేశాడు. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్ పుణ్యఫలం ప్రదిష్టం అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగీ పరం స్థానముపైతి చాద్యం. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అక్షర పరబ్రహ్మయోగో నామ 8వ అధ్యాయః. ఎప్పుడైతే సాధకుడు ఉత్తరాయణము, శుక్లపక్షము గురించి చక్కగా తెలుసుకొని ఆ మార్గాలలో ప్రయాణం చేస్తూ ముక్తి కోసం ప్రయత్నం చేస్తుంటాడో అటువంటి యోగికి వేదములలో, శాస్త్రములలో చెప్పబడిన యజ్ఞయాగములు, వ్రతములు, పూజలు, దానములు, తపస్సులు, వాటి వలన కలిగే పుణ్యఫలములు, వీటితో ఎటువంటి సంబంధము, వాటి పట్ల ఎటువంటి ఆసక్తి ఉండదు. అతడు నిరంతరము పరమపదమును గురించి ధ్యానిస్తూ దానినే పొందుతాడు. పై విధంగా చెప్పిన అభ్యాస యోగమును, ధ్యాన యోగమును, నిష్కామ కర్మయోగమును అభ్యసించి దాని ద్వారా జ్ఞానమును సంపాదించిన యోగికి వేదములలో చెప్పబడిన యజ్ఞములు, యాగములు, దానములు, ధర్మములు, తపస్సులు చేయవలసిన అవసరము, దాని వలన పుణ్యము సంపాదించవలసిన అవసరము లేదు. ఎందుకంటే అతడు అన్నిటినీ మించిన పరమపదమును పొందుతున్నాడు. వేదాలు చదువుతారు, యజ్ఞములు, యాగములు చేస్తారు, తపస్సు చేస్తారు, దాన ధర్మాలు చేస్తారు, పుణ్యం సంపాదిస్తారు. కానీ వీటి వలన కలిగే పుణ్యము కన్నా ఎన్నో రెట్లు ఎక్కువైనది పునర్జన్మ లేని పరమపదమును పొందడము. కాబట్టి పైన చెప్పబడిన కర్మకాండల కన్నా, వాటి వలన కలిగే పుణ్య ఫలముల కన్నా ఎక్కువైనది, పరమమైనది బ్రహ్మపదము. ఆ బ్రహ్మపదమే నిత్యము, సత్యము. ఆ పరబ్రహ్మ యోగము గురించి ఈ అధ్యాయంలో చెప్పాడు శ్రీకృష్ణుడు. వేదములు, శాస్త్రములు అధ్యయనము చేసినందువలన, యజ్ఞయాగములు, దాన ధర్మములు చేసినందువలన కొంత ఫలం లభిస్తుంది. అందులో సందేహము లేదు. కానీ దాని వలన జన్మరాహిత్యము కలగదు. సరికదా ఆ పుణ్యఫలము బంధనములు కలిగిస్తుంది. వాటిని అనుభవించడానికి మరో జన్మకు కారణమవుతుంది. జన్మరాహిత్యము కోరుకునే యోగికి వీటి వలన ప్రయోజనము లేదు. బ్రహ్మజ్ఞానంతో కలిగిన పుణ్యంతో పోలిస్తే వీటి వలన కలిగిన పుణ్యము చాలా చిన్నది. కాబట్టి విఘ్నులు పరమపదము కొరకు ప్రయత్నించాలి.
అందరూ వేదములు శాస్త్రములు చదవలేకపోవచ్చు, వాటిలో ఉన్న జ్ఞానమును తెలుసుకోలేకపోవచ్చు, యజ్ఞయాగములు దాన ధర్మములు చేసే శక్తి లేకపోవచ్చు. మరి అటువంటి వారి సంగతి ఎలాగా అనే సందేహము అందరికీ వస్తుంది. పైన చెప్పినవి ఆచరించడానికి ధనము కావాలి, కానీ ఏ ఖర్చు లేకుండా చేయగలిగింది నిష్కామ కర్మ, అందరినీ సమానంగా చూడటము, సత్సంగము, ధ్యానము, మనస్సును నిర్మలంగా ఉంచుకోవడము, భగవంతుని పట్ల నిర్మలమైన భక్తి కలిగి ఉండటము, రాగద్వేషములు వదిలిపెట్టడము, కోపము లోభము వదిలిపెట్టడము, ఎల్లప్పుడూ ప్రశాంతంగా సంతోషంగా ఉండటము. ఇవి ఆచరించడానికి ఎటువంటి ధనము అవసరం లేదు. వీటిని ఆచరిస్తే పరమపదము పొందవచ్చును. ఈ పరమపదము అన్నిటికన్నా ఉత్కృష్టమైనది. దీనికి కావలసింది కేవలము భక్తి, శ్రద్ధ, నిరంతర అభ్యాసము. ఈ విషయాలను యుద్ధం చేయబోతున్న అర్జునుడికి శ్రీకృష్ణుడు చెప్పాడు. ఇంకా మన విషయానికి వస్తే మనం చదువుకుంటాము, ఉద్యోగం చేస్తాము, వ్యాపారాలు చేస్తాము, చిన్న పెద్ద పదవులు నిర్వహిస్తూ ఉంటాము, వివిధములైన పనులలో మునిగి తేలుతుంటాము. ఏ పని ఎక్కడ ఏ విధంగా చేస్తున్నా మనసు మాత్రము పరమాత్మ యందు లగ్నము చేయాలి. అన్ని పనులు పరమాత్మ కొరకే చేయాలి. అప్పుడు అధర్మానికి తావుండదు. అన్ని పనులు ధర్మంగానే చేస్తాము. కర్తృత్వ భావన లేకుండా శ్రద్ధగా నిష్కామ బుద్ధితో చేస్తాము. ఏ ఫలితం వచ్చినా భగవదార్పణం చేస్తాము. మనసు నిష్కల్మంగా ఉంచుకుంటాము. అప్పుడే ప్రకాశవంతమైన శుక్లగతిలో ప్రయాణం చేసే వీలు కలుగుతుంది. అంత్యకాలంలో కూడా పరమాత్మను ధ్యానిస్తూ ఈ శరీరం విడిచిపెడతాము, పరమగతిని పొందుతాము. ఇదే కృష్ణుడు మనందరికీ చేసిన జ్ఞానబోధ. దీనితో అక్షర పరబ్రహ్మ యోగము సుసంపన్నము చేశాడు పరమాత్మ. ఉపనిషత్తుల యొక్క, బ్రహ్మ విద్య యొక్క, యోగశాస్త్రం యొక్క సారమైన భగవద్గీతలో అక్షర పరబ్రహ్మ యోగము అని 8వ అధ్యాయము సంపూర్ణము.